ఏదైనా గూడా ఆయన మరణానంతరం ఆ ఇల్లు ఉంచి హ్మ్. ఆయన ఆయన ఉన్నప్పుడే పెద్ద పెద్ద షీల్డ్‌లు, ఎన్ని సినిమాలు చేశారు. వందలాది సినిమాలు చేసిన దర్శకుడు గదా ఆయన. దర్శకుడు అనే దానికి ఒక గౌరవం తెచ్చిన ఆయన. అవును. ఎన్ని షీల్డులున్నాయి. ఆ షీల్డ్‌లన్నీ అట్నే భద్రపరిచి, ఇప్పుడు ఆమె విజయ నిర్మల ఇల్లుంది. వాళ్ళ కొడుకు నరేష్ హ్మ్. దాన్ని చాలా అద్భుతంగా ఒక మ్యూజియంలాగా తయారు చేసి పెట్టారు. ఈయన చనిపోయి ఎంతయింది? 2 ఏళ్ళో, 3 ఏళ్ళో అయింది. హ్మ్. అప్పుడే మొత్తం అన్నీ ఆస్తులు, గీస్తులు ఆనవాళ్ళు లేకుండా చేశారు. దాసరి నారాయణరావు అనే ఒక దర్శకుడు ఉండేవాడని పుస్తకాల్లో ఉండడం మాత్రమే గానీ, హ్మ్. ఆయన ఆయన ఇల్లు ఇది, లేకుంటే ఫామ్ హౌస్ ఇది. ఆయన తిరుగాడిన నేల ఇది అని ఏవో సెంటిమెంట్స్ ఉంటాయి గదా! అవును. అభిమానులు ఉంటారు గదా! ఖచ్చితంగా. వాళ్ళందరికీ దాన్ని తలుచుకుంటే మనసు చివుక్కుమనేటట్టు చేసి పెట్టారు. అవును. వాళ్ళు గూడా ఆస్తులు నిలబెట్టుకుంటారా అంటే ఏమో చెప్పలేము. హ్మ్. ఎవరైనా పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి, బాబు ఆ ఇల్లు మ్యూజియం పెడదాము. మీరు హ్మ్. ఉన్న డబ్బులు గదా! వేరే వాళ్ళ దగ్గర. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆస్తులు ఎక్కడున్నాయి? ఎవరి దగ్గరున్నాయి? అనేది కూడా చాలామందికి తెలియదంట. అట్లా ఆయన చనిపోతాను అని అనుకోలేదు. ఓకే. అనుకోనంటే అన్నీ రాసిపెట్టి ఎవరి చేసేవాడేమో.